నమస్కారం పిల్లలు. పింకీ ప్రయాణంలోకి స్వాగతం. ప్రయాణం ప్రారంభిద్దాం. ఆకాశంలో నక్షత్రాలు చూడు. చంద్రుడు ఎంత అందంగా ఉన్నాడో. మన ఊరు మొత్తం మెరిసిపోతుంది కదా. అనుకోకుండా ఒక చిన్న రాకెట్ పింకీ ముందు ల్యాండ్ అయింది. పింకీ రాకెట్ లోకి ఎక్కింది. 3, 2, 1 లిఫ్ట్ ఆఫ్. భూమి చిన్నగా కనిపించింది. పింకీ ఆనందంగా నవ్వింది. చంద్ర మిషన్ కు స్వాగతం స్నేహిత. ధన్యవాదాలు. మనం కలిసి అన్వేషిద్దాం. పింకీ ఏలియన్ స్నేహితులు అంతరిక్షంలో ఉన్నారు. వారు నక్షత్రాలతో ఆడుకుంటూ చాలా ఆనందంగా ఉన్నారు. ఒక చిన్న గ్రహశకలం దగ్గరకు వచ్చింది మరియు పింకీ రాకెట్ ను ధైర్యంగా నడిపింది. ఆ గ్రహం వెలుగు తగ్గుతోంది. పింకీ సహాయం చేసింది. 3, 2, 1 మనం బయలుదేరుతున్నాం. అన్ని గ్రహాలు ప్రకాశించాయి. ఏలియన్ స్నేహితుడు మిస్ యూ ఫ్రెండ్. పింకీ భూమికి తిరిగి వచ్చింది. ఆమె తెలుసుకుంది, ధైర్యం ఉంటే ఆకాశం కూడా చిన్నదే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చిన్ని గులాబీ ఏనుగు రంగుల అడవిలో సంతోషంగా నడిచింది. అడవిలో ఒక చిన్న ఏనుగు ఆకాశం నుండి ఒక మాయా నక్షత్రం పడటం చూసింది. అది చూసిన వెంటనే, ఇదిగో చూడు, మ్యాప్ మెరిసే జలపాతానికి దారి చూపుతోంది. మనం ఒక సాహస యాత్రకు వెళ్దాం. ఈ పటాన్ని పూర్తి చేస్తే అడవి ప్రకాశిస్తుంది. జాగ్రత్తగా అడుగులు వేస్తూ చిన్న ఏనుగు నదిని దాటింది. చివరికి విజయవంతంగా అవతలి ఒడ్డుకు చేరుకుంది. ఒక తాబేలు పింకీకి దారి చూపించింది. వావ్! ఈ నక్షత్రం ఎంత ప్రకాశవంతంగా మెరుస్తుందో చూడండి. ఇది అద్భుతం. బలమైన గాలుల మధ్య కూడా గున్న ఏనుగు భయపడలేదు. అది తన లక్ష్యం వైపు ధైర్యంగా అడుగులు వేస్తుంది. చూడండి, చిన్న గులాబీ ఏనుగు నక్షత్రాన్ని చేరుకుంది. మాయాకాంతి అతనిపై ప్రకాశవంతంగా అన్ని తారలను కలిపి పింకీ పటం పూర్తి చేసింది. అడవంతా వెలుగులతో మెరుస్తూ మారిపోయింది. పింకీ తెలుసుకుంది, ధైర్యం మరియు స్నేహం ఉంటే అసాధ్యం ఏమీ కాదు. వావ్! బీచ్ చాలా అందంగా ఉంది. అలలను చూడు. ఇసుకలో ఒక మెరిసే శంఖం కనిపించింది. చిన్న ఏనుగు అలలలో దాగి ఉన్న రహస్య ప్రపంచాన్ని కనుగొంది. పింకీ సముద్ర సమస్యను తీర్చాలి అనుకుంది. పింకీ ధైర్యంగా నీటిలోకి వెళ్ళింది. చుట్టూ రంగురంగుల చేపలు ఈదుతున్నాయి.
పింకీ చేపలతో ఆడుకుంది. ముందుకు వెళ్ళు, నువ్వు చేయగలవు. నేను ఈదుతున్నాను. నిజంగానే ఈదుతున్నాను. సముద్రం లోపల ఒక చీకటి గుహ ఉంది. ధైర్యంతో పింకీ ముందుకు వెళ్ళింది. పింకీకి ఒక రహస్యమైన నీలం రంగు రాయి కనిపించింది. అదే సముద్రపు వెలుగుకు అసలైన ఆధారం. పింకీ ఆ రాయిని జాగ్రత్తగా తీసుకుని అది ఉండాల్సిన సరైన చోట పెట్టింది. ఒక్కసారిగా సముద్రమంతా వెలుగులతో ప్రకాశించింది. చీకటి పోయి సముద్రం మళ్ళీ అందంగా మారింది. చేపలు, తాబేలు పింకీకి ధన్యవాదాలు తెలిపాయి. నీతి: ప్రకృతిని కాపాడితే ప్రపంచం ప్రకాశిస్తుంది. Thanks for watching. Please subscribe. నమస్కారం పిల్లలు, పింకీ ప్రయాణంలోకి స్వాగతం. ప్రయాణం ప్రారంభిద్దాం. వావ్, ఎంత బాగుంది! ఈ ఊరు ఎంత బాగుందో. ఇది చాలా అందమైన ఊరు, కానీ చూడండి పొలం ఎంత ఎండిపోయింది. ఆకాశం, మన పంటల్ని మళ్ళీ పచ్చగా మార్చవా? భయపడకు తాతయ్య, నేనున్నాను. హర్రే, మనం సాధించాము. అవును, నీళ్లు చాలా స్వచ్ఛంగా ఉన్నాయి. పింకీ బలంగా తాడులాగి నీరు తీసింది. పొలంలో పిల్లలతో ఆడుకుంటున్న బుజ్జి ఏనుగును చూడండి. వేగంగా పరిగెత్తు పింకీ. గ్రామంలో పెద్ద తుఫాను వస్తోంది. గాలి బలంగా వీస్తోంది. కానీ పిల్లలు మరియు ధైర్యవంతులైన ఏనుగు ముందుకు సాగుతున్నాయి. పింకీ మొక్కలను నిలబెట్టింది. రైతు సంతోషపడ్డాడు. ధన్యవాదాలు పింకీ. నీ వల్లే ఈ సంవత్సరం మాకు గొప్ప పంట వచ్చింది. మనమందరం కలిసి పనిచేస్తే గ్రామం సంతోషంగా ఉంటుంది. Thanks for watching. Please subscribe. నమస్కారం పిల్లలు, పింకీ ప్రయాణంలోకి స్వాగతం. ప్రయాణం ప్రారంభిద్దాం. పింకీ చూడు. గంటకి నాలుక లేదు. గంట మోగకుండా పండగ ఎలా మొదలవుతుంది? అయ్యో, నువ్వు చెప్పింది నిజమే బుజ్జి. అది ఎక్కడికి పోయింది? ఒక ముసలి తాబేలు ఆ గంట వెండి కొండ మీద ఉందని చెబుతుంది. మ్యాప్ దొరికింది. బుజ్జి తన తెలివితేటలతో ఒక పాత మ్యాప్ను వెలికి తీస్తాడు. బుజ్జి మరియు పింకీ ప్రయాణం కోసం సిద్ధమవుతున్నారు. బుజ్జి బూట్లు కట్టుకుంటుండగా పింకీ మామిడి పండ్లు ప్యాక్ చేస్తోంది. ఇద్దరూ కలిసి దట్టమైన అడవిలోకి వారి ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. వారు ఒక రంగులు మారే ఇంద్రధనుస్సు వంతెనను దాటాలి. దారిలో వారికి ఒక రంగురంగుల చిలుక పరిచయం అవుతుంది. పింకీ మరియు బుజ్జి మెరుస్తున్న రాళ్లతో నిండిన చీకటి గుహలోకి ప్రవేశిస్తున్నారు. పింకీ, ఇక్కడ చూడు. ఇవి ఏ, బి మరియు సి అక్షరాలు. అవి ఎలా మెరుస్తున్నాయో చూడు. వారు ఎత్తైన వెండి కొండను ఎక్కడం మొదలు పెడతారు. పింకీ, బుజ్జి మంచు పర్వతం పైకి చేరుకున్నారు.
అక్కడ వారిని సిల్వర్ బెల్ యొక్క సంరక్షకురాలైన స్నేహపూర్వక మంచు చిరుత కలిసింది. చూడండి, పింకీ తన తొండంతో మెరిసే వెండి గంటను పైకి లేపింది. పర్వత శిఖరాలు ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. పింకీ, బుజ్జి పవిత్రమైన గంటతో గ్రామానికి తిరిగి వస్తున్నారు. గ్రామం మొత్తం వారి రాక కోసం ఆతుర్తగా ఎదురుచూస్తోంది. వారు తిరిగి వచ్చారు. పింకీ, బుజ్జి ధైర్యంతో గంటను వెనక్కి తెచ్చారు. పింకీ, ఈ సూర్యాస్తమయం వెనుక ఒక అందమైన కథ ఉంది. మన గ్రామం ఎప్పుడూ ఇలాగే ప్రశాంతంగా ఉండాలి. Thanks for watching. Please subscribe.